హాయ్ అండి. హాయ్ అందరికీ. ముందు రోజు ఈవినింగ్ అయితే ఇలా ముగ్గు వేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ మా ఇంటి ముందు ఇలా ముగ్గు వేశాను, మేడ మీద కాబట్టి కిందన ముందు వేసేసాను. హాయ్ అందరికీ అందరికీ భోగి శుభాకాంక్షలు. అలాగే ఇన్ అడ్వాన్స్ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మీరందరూ ఈ సంక్రాంతిని చాలా బాగా మీ ఫ్యామిలీలతో ఇంకా హ్యాపీగా నా పూజ అయితే జరుపుకోవాలని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడేమో దీక్ష. కోవిల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ పూజ అయిన తర్వాత నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము కోవిల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎదురుగా కోవిల్ ఉంది కదా, ఇంకా మా స్ట్రీట్లోనే భోగి మంటలు కూడా వేశారు. ఆ భోగి మంటల దగ్గరికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఎంత లేపినా మా ఫ్యామిలీ ఎవరు లేగట్లేదండి. మా వారు పిల్లలు అసలు లేవట్లేదు. సో నేను ఒక్కదాన్నే వెళ్ళాలి ఇప్పుడు. వాళ్ళకి ఎంత లేపినా లేవట్లేదు. ఇప్పుడైతే 7 o'clock అయింది. నైట్ 12 వరకు మూవీ చూసుకొని పడుకున్నారు, నాన్న మూవీ చూసుకొని. సో అందుకనేసి మరి నేను కూడా ఎక్కువగా ప్రెజర్ ఇవ్వట్లేదు. వాళ్ళు వెళ్ళకపోయినా నేనైనా వెళ్ళేసి వచ్చేస్తే ఇంకా వంట పనులు అనేది స్టార్ట్ చేయాలి కదా. భోగి అంటే ఏముంటాయి, ఇంకా బిర్యానీలు, మటన్, చికెన్ ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. సో నేనైతే కోవిల్కి వెళ్ళి వచ్చిన తర్వాత, అలాగే కుడుము పెడతాం కదా, ఇడ్లీలు కుడుములు పెడతారు కదా భోగి రోజు. నేను కూడా అన్నీ నైటే సిద్ధం చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఇంకైతే వంట పనులు అయితే ఏమి స్టార్ట్ చేయలేదు, అన్నీ అలాగే ఉన్నాయి క్లీన్ చేసినట్టే. ఇప్పుడైతే కోవిలికి వెళ్ళి వచ్చిన తర్వాత మా వారు వెళ్ళి మటనో చికెనో ఏం తెస్తారో తెలియదు. ఇంకా ఇప్పుడు మా వంట స్టార్ట్ స్ట్రీట్లో చేస్తాను. భోగి మంట ఓకే వేశారు. ఫ్రెండ్స్, వేయగానే బాయ్. కోవిల్ పక్కనే వేశారు. వేయగానే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని ఆ తర్వాత కోవిల్కి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించాను. అదే అక్కడ మరకతలింగం ఉంది కదా, దానికి అభిషేకం చేయించి వచ్చిన తర్వాత ఆంటీ వాళ్ళందరం ఇలాగ ఎంజాయ్ చేసాం కాసేపు. ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళాక ఫొటోస్ అయిపోయిన తర్వాత వంటలు స్టార్ట్ చేయాలి కదా అని ఫాస్ట్గా అందరం ఈ పిక్స్ ఇలా తీసేసుకొని ఇంటికి వచ్చాక ఇడ్లీ మటన్ అయితే ఫాస్ట్గా చేశాను. ఆ తర్వాత బిర్యానీ అలాగే చికెన్ పకోడీ చేశాను. ఆ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే అంత టైం లేదు. ఎందుకంటే భోగి పళ్ళు కోసం డెకరేషన్ చేయడం, నేతు ఫుడ్ పెట్టడం, ఏదో ఒక పని అసలు కంటిన్యూగా నిన్నంతా ఖాళీయే లేదు. అలాగా పని చేస్తూనే ఉన్నాను. అందరూ చేస్తారు, నేను ఒక్కదానే కాదు. లేడీస్ అందరికీ పండగలంటే చక్కగా కూర్చొని తినే ఇదంటే ఉండదు. మనమే చేసుకొని మనమే తినుకొని ఫుల్గా. ఏంటి గొంతు ఇలాగైంది అనుకుంటున్నారా? బిర్యానీ తిన్న తర్వాత డ్రింక్ అలా తాగుతూనే ఉంటే ఇలాగే ఉంటుంది. సో డ్రింక్స్ తాగానంటే మరుసటి రోజుకి నా వాయిస్ ఇలాగ చేంజ్ అయిపోతుంది. సో బిర్యానీ అయిన తర్వాత చికెన్ పకోడీ ఈవినింగ్ నైట్కి చేయమన్నారు ఇతను. సో నైట్కి చికెన్ పకోడీ చేశాను. ఇప్పుడైతే గులాబ్ జాములు చేస్తున్నాను. గులాబ్ జామ్ మా నాన్నగారి బర్త్డే నిన్న, సో మా నాన్నగారికి పెడదామని గులాబ్ జామ్ చేశాను. అలాగే ఈవినింగ్ ఇలా డెకరేట్ చేసుకొని నీతుకి భోగిపళ్ళు కోసం ఆఫ్టర్నూన్ ఇలా డెకరేట్ చేసిన తర్వాత పేరెంట్ వాళ్ళందరికీ పిలుచుకొని వచ్చేస్తే 6 o'clock వచ్చారు అందరూ. సో ఇలా అందరితోనే ఇలా ఎంజాయ్ చేసాం. చాలా బాగా అయింది భోగిపళ్ళు కూడాను. చాలా బాగా నీతు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చక్కగా పోయించుకుంది. ఇంకా ఉండదేమో అనుకున్నాను, కాకపోతే అక్కడున్న చాక్లెట్లన్నీ ఒకటి ఒకటి తింటూ ఉంది. అవి ఇస్తుంటే తను చక్కగా భోగిపళ్ళు పోయించుకుంది. చాలా అల్లరి, అసలు ఒక దగ్గర కూర్చోదు. అలాంటిది ఎలా కూర్చుందో తెలియదు, చక్కగా కూర్చుంది. అందరూ వచ్చారు, చక్కగా అయిపోయింది. ఇంకా సాంగ్స్ వేసాం, డ్యాన్స్ వేసింది, ఫుల్గా అలసిపోయింది. దానికి తినిపించి పడుకొని పెట్టేశాను. ఇంకా మా భోగి అయితే ఇలా అయిందండి, చాలా బాగా అయింది. ఇంకా రేపు సంక్రాంతి స్టార్ట్ చేయాలి. సంక్రాంతి ఇంకా మాకు సంక్రాంతికి ఎన్ని వంటలు ఉన్నాయో నేను అన్నీ మీకు పోస్ట్ చేస్తాను, వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.